హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు Ashtrixx. గైస్, ఈ ఎపిసోడ్ స్పెషల్గా వాళ్ళ గురించి ఎవరైతే నా ఒపీనియన్ ఆన్ ద మెన్స్ట్రల్ కప్ ఏంటి దాని గురించి వెయిట్ చేసే వాళ్ళ గురించి స్పెషలీ ఈ ఎపిసోడ్ చేస్తున్నాను సో దట్ యూ క్యాన్ డిసైడ్ వెదర్ టు యూజ్ ఇట్ ఆర్ నాట్. ఫస్ట్లీ థ్యాంక్ యూ గైజ్ నన్ను ఇంతగా ట్రస్ట్ చేసినందుకు. అండ్ ఈ వీడియో చేయడానికి నాకు ఇంత టైం ఎందుకు పట్టింది అంటే ఐ వాంటెడ్ టు ట్రై ద కప్ ఫర్ మై సెల్ఫ్. అట్లీస్ట్ 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాతనే ఈ వీడియో చేయాలనుకున్నాను. ఇప్పటికీ 2 టైమ్స్ ట్రై చేసేసానండి. సో ఐ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్ టు నో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్. నేను మెన్స్ట్రల్ కప్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చాలా కాన్ఫిడెంట్గా చాలా ఫ్రాంక్ చాలా ఓపెన్గా మీకు చెప్పదలుచుకుంటున్నాను. సో గైస్, ఫస్ట్లీ మెన్స్ట్రల్ కప్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. ఇది ఈ పౌచ్లో వస్తుంది, దీంట్లోనే స్టోర్ చేయాలి. ఇది అండి మెన్స్ట్రల్ కప్. సో ఇది ఒక సిలికాన్ మెటీరియల్తో రెడీ చేస్తారు అండ్ ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, బట్ నాట్ లైక్ ఓవర్లీ సాఫ్ట్. కొంచెం హార్డ్నెస్ ఉంటుంది ఇందులో, అందుకే ఇది కరెక్ట్ పొజిషన్లో కూర్చోగలుగుతుంది. ఓకే, దీంతో పాటు ఒక ప్రొడక్ట్ లీఫ్లెట్ ఉంది. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ కానీ జాగ్రత్తలు కానీ అన్నీ ఉంటాయండి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దాట్ దీంతో పాటు ఒక మెన్స్ట్రల్ కప్ వాష్ పౌడర్ కూడా వస్తుందండి. సో ఇదంతా ఒక కిట్ అన్నమాట. ఇందులో కూడా మనం ఇది ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో గైజ్, ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎవరెవరు వాడవచ్చు, ఎంతసేపు ఉంచాలి, అవన్నీ కూడా తర్వాత వద్దాం. ఫస్ట్ ఇది నేను రస్టిక్ ఆర్ట్లో కొన్నానండి. అండ్ బేసికలీ రస్టిక్ ఆర్ట్ నుంచి ఎందుకు కొన్నానంటే దిస్ ఈజ్ అ ప్రొడక్ట్ విచ్ ఇస్ టోటలీ మేడ్ ఇన్ ఇండియా. వేరే బ్రాండ్స్ అయితే బయట నుంచి ఇంపోర్ట్ చేసి దాన్ని రీప్యాకేజింగ్ చేసి అండ్ లేబులింగ్ చేసి అమ్మేస్తారు. వీళ్ళు ఇలా కాదు, ఇది ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అండి. దీని లోగో కూడా ఇక్కడ ఉంది చూడండి. అండ్ ఆల్సో గైస్, దీంతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు దీంతో ఈ మెన్స్ట్రల్ కప్ వాష్ పౌడర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ అ గ్రేట్ ప్రొడక్ట్ బికాస్ ఇది టోటల్గా డిస్ఇన్ఫెక్ట్ చేసేస్తుంది మీ కప్ని. సెకండ్లీ, యాజ్ యూ కెన్ సీ దెర్ ఇస్ నో కలర్ ఇన్ దిస్ కప్. ఇది టోటల్గా ట్రాన్స్పరెంట్ ఉంది. అండ్ ఫ్రాంక్లీ గైజ్, దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ యూజింగ్ ఇన్ యువర్ ఇంటిమేట్ ఏరియా. అది మీ బాడీ లోపలికి మీరు ఇన్సర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏదైనా సింథటిక్ కలర్ ఉండేవి మనకు అవసరమే లేదు కదా. దట్ లైక్ కలర్ ఈజ్ అ టోటలీ యూజ్లెస్ ఫీచర్. నాకు కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐ వాంటెడ్ టు బీ 100% షూర్ ఆఫ్ ద కప్ దట్ ఐమ్ యూజింగ్. నేను చాలా రీసెర్చ్ చేసి రస్టిక్ ఆర్ట్ వాళ్ళది ఎందుకు చూస్ చేశానంటే ఇది హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ గ్రేడ్ సిలికాన్తో రెడీ చేయబడుతుంది, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ ఆర్ పుట్టింగ్ ఇన్ సైడ్ యువర్ బాడీ. సో యూ హ్యావ్ టు బీ 100% షూర్ ఆఫ్ వాట్ యూఆర్ యూజింగ్. ఆల్సో గైజ్, ఇది 2 సైజెస్లో అవైలబుల్ ఉంది. ఒకటి లార్జ్ అండ్ స్మాల్. లార్జ్ వచ్చేసి 30 ml అండి అండ్ స్మాల్ వచ్చేసి 25 ml. గైజ్, ప్రైస్ వచ్చేసి 950 అండి. అండ్ లార్జ్ అండ్ స్మాల్ రెండు సైజెస్కి 950 అనమాట. ఇట్ మే సీమ్ ఎక్స్పెన్సివ్ వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద బెస్ట్ క్వాలిటీ సిలికాన్ అవైలబుల్. అండ్ ఒక కప్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక like 7 to 8 years వరకు లాస్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. వై యూ షుడ్ స్విచ్ టు ద కప్ ఇస్ దట్ దిస్ ఈజ్ వెరీ వెరీ కైండ్ టు ద ఎన్వైరన్మెంట్. ఎందుకంటే మీరు వేరే వేరే ఫార్మ్స్ ఆఫ్ మెన్స్ట్రల్ బ్లడ్ డిస్పోజల్ చూస్ చేస్తే అందులో ఖచ్చితంగా యూ ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ వేస్టేజ్ ఆర్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్. ఇది ఇలా కాదు, ఇందులో మీరు కలెక్ట్ చేస్తున్నారు, డిస్పోజ్ చేస్తున్నారు అండ్ ద కప్ రిమైన్స్ విత్ యూ. దట్ ఈస్ వాట్ మేక్స్ ద కప్ రియలీ స్పెషల్, యాజ్ యూ ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్. అండ్ ఇప్పుడు నేను మీకు డెమో ఇస్తాను ఈ గ్లాస్తో, దట్ ఇది మనం ఎలా ఇన్సర్ట్ చేయాలి. గైస్, ఫస్ట్లీ మనం ఇది ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది చెప్తాను. ఒకటేంటంటే ఇలా సి షేప్లో మనం ఇలా పంచ్ చేసి, ఇది ఒక విధానం అండి ఇన్సర్ట్ చేయడానికి. సెకండ్ థింగ్ విచ్ ఐ యూజ్డ్ వాజ్ ద పంచ్ డౌన్. సో మనం ఇది కొంచెం బ్యాక్వర్డ్ ఇలా పంచ్ డౌన్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇది నారో అయిపోతుంది, విచ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ ఇన్సర్షన్. ఇప్పుడు గైజ్, ఈ గ్లాస్లో నేను ఇది మీకు ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. సో బేసికలీ ఇట్ గోస్ లైక్ దిస్ అండ్ ఆ పొజిషన్ రీచ్ అయిన తర్వాత యూ ఆర్ సపోజ్ టు రిలీజ్ ఇట్. ఇది ఇలా లోపల ఇన్సైడ్ యువర్ వజైనా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కప్ ఓపెన్ అయ్యాక ఒక వాక్యూమ్ క్రియేట్ చేస్తుందండి. బికాస్ ఆఫ్ దాట్ ఇది మళ్ళీ స్లిప్ అవ్వడం అంటూ ఉండదు. చూడండి, స్టెమ్తో లాగితే ఇది రాదు మీకు. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు పించ్ ద కప్ అ లిటిల్ అండ్ ఆ వాక్యూమ్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ కప్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు గైస్, హౌ అండ్ వెన్ టు ఎంప్టీ ద కప్ చాలా సింపుల్ అండి. ఈ బేస్ని పించ్ చేసి మీరు తీయాలి, బేసిన్లో ఎంప్టీ చేయాలి, వెంటనే సోప్ వాటర్తో వాష్ చేస్తే ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇన్సర్టింగ్ అగైన్. అండ్ ఇది ఎప్పుడెప్పుడు ఎంప్టీ చేయాలంటే చూడండి,
అందరికీ సైకిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాది నేను మీకు చెప్తాను. ఫస్ట్ డే నాకు మోడరేట్ ఫ్లో ఉంటుంది, సెకండ్ డే నాకు చాలా హెవీ ఉంటుంది, అండ్ థర్డ్ డే నాకు ఓకే మోడరేట్ ఫ్లో ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ డే అంటే ఎగ్జాక్ట్లీ డే నైట్ అలా కాదు, ఎప్పుడైనా వస్తే 12 అవర్స్కి నేను మళ్ళీ ఎంటీ చేస్తాను. సెకండ్ డే నేను 3 టైమ్స్ ఎంటీ చేయాల్సి వస్తుంది, అండ్ థర్డ్ డే మళ్ళీ అగైన్ మార్నింగ్ వన్స్ అండ్ ఈవినింగ్ వన్స్ అలా నేను డివైడ్ చేస్తాను. కానీ ఎప్పుడు ఎంటీ చేయాలనేది అర్థం చేసుకోవడానికి మనకు కనీసం ఒక 2 to 3 సైకిల్స్ పడతాయండి. సో ఆల్సో గైజ్ మనకు ఒక చిన్న హెవీనెస్ లాంటిది అనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే ఇది ఎంటీ చేసే టైం వచ్చింది. ఇది ఓన్లీ మనకి ఎక్స్పీరియన్స్తోనే తెలుస్తుందండి, అందుకే 2-3 సైకిల్స్ పడుతుంది అంటున్నాను. తర్వాత ఇది బిఫోర్ యూజ్ అంటే మీ పీరియడ్ సైకిల్కి బిఫోర్ ఒకసారి డిస్ఇన్ఫెక్ట్ చేయాలి, అండ్ సైకిల్ అంతా అయిపోయాక ఒకసారి డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. ఎలా అనేది ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఇప్పుడు గైస్ కొన్ని పాపులర్ డౌట్స్ ఆన్సర్ చేస్తున్నాను. ఇది ఏంటంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్తోనే తెలిసిందండి, అండ్ ఆల్సో కొన్ని మీకు సిల్లీ అండ్ ఇల్లాజికల్ అనిపించవచ్చు, అండ్ కొన్ని రీజనబుల్ డౌట్స్ అనిపించవచ్చు. కానీ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ హ్యాజ్ ఇట్, ఎందుకంటే నాకు కూడా కొత్తగా నాకు కూడా ఇలాంటి డౌట్స్ వచ్చేది. అందుకే ఎక్స్పీరియన్స్తో పాటు నాకు అర్థమైంది కొన్ని, అది నేను మీకు చెప్తున్నాను. నంబర్ 1, ఇది యూజ్ చేసేటప్పుడు ఏమైనా పెయిన్ ఉంటుందా? చూడండి, ఈ కప్ ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా యూ మే ఫీల్ అ లిటిల్ పెయిన్, బట్ మ్యారీడ్ లేడీస్కి మేబీ అది కూడా అనిపించకపోవచ్చు. కానీ ఇది లోపల వెళ్ళిన తర్వాత మాత్రం యూ విల్ నాట్ ఫీల్ అ థింగ్, లైక్ అసలు పీరియడ్స్ కూడా ఉందని చెప్పి మీరు మర్చిపోతారు. ఇట్ ఈస్ దాట్ పెయిన్లెస్. సెకండ్ క్వశ్చన్, మనం లైయింగ్ డౌన్ లేదంటే స్లీపింగ్ పొజిషన్లో వస్తే వేర్ డస్ ద కలెక్టెడ్ బ్లడ్ గో? నాకు కూడా ఈ డౌట్ వచ్చిందండి. కానీ బేసికలీ ఇందులో బ్లడ్ కలెక్ట్ అవుతుంది. సో ఇది లైయింగ్ డౌన్ పొజిషన్కి వెళ్తే ఆ బ్లడ్ డెఫినెట్గా ఫ్లో అవుట్ అవుతుంది, బట్ ఇట్ రిమైన్స్ ఓవర్ దేర్. అంటే మళ్ళీ అది మీ బాడీ అబ్జార్బ్ చేయదు. యూ డోంట్ హ్యావ్ అ స్పాంజ్ విచ్ విల్ అబ్జార్బ్ ద బ్లడ్ అగైన్. మీరు మళ్ళీ స్టాండింగ్ పొజిషన్లోకి వస్తే ఆ గ్రావిటీతో పాటు మళ్ళీ ఇందులో కలెక్ట్ అయిపోతుంది, అండ్ దెన్ వెన్ యూ రిమూవ్ ఇట్ ఆల్ ద బ్లడ్ విల్ ఫ్లో అవుట్ న్యాచురలీ. అది మళ్ళీ బాడీ లోపలికి వెళ్ళదు. ఓకే గైస్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దీనివల్ల ఏమైనా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వచ్చాయా? దానికి కూడా ఆన్సర్ ఏంటంటే నో అండి. చూడండి, నేను ఈ డయాగ్రామ్ కూడా అందుకే తీసాను. సో బేసికలీ ఇది వజైనా అండి, అండ్ దిస్ ఇస్ ద యూట్రస్. ఈ పాత్ని సర్విక్స్ అంటారు. సో మీరు ఎప్పుడైతే కప్ ఇన్సర్ట్ చేస్తారో అది జస్ట్ ఇంతవరకే, అంటే జస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇంతవరకే ఉంటుంది. సో బేసికలీ ఇట్ ఈస్ నాట్ టచింగ్ యువర్ యూట్రస్ ఇన్ ఎనీ వే. అందుకే మీకు ఇది ప్రెగ్నెన్సీ కానీ బర్త్ ఇవ్వడంలో కానీ ఏమీ ప్రాబ్లమ్స్ రావండి. నెక్స్ట్ గైస్, ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ బట్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది అన్మ్యారీడ్ గర్ల్స్ వాడొచ్చా? చూడండి, ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు మన హైమెన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా హైమెన్ బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అలాంటి ఇష్యూస్ మీకు ఏమైనా ఉంటే, ఆర్ ఇఫ్ యూ ఫీల్ దాట్ ఈస్ అ బిగ్ థింగ్, దెన్ యూ షుడ్ కీప్ అవే. లేదు అంటే ఇట్స్ టోటలీ అప్ టు యూ. ఎందుకంటే కొంతమంది అసలు హైమెన్ లేకుండా పుడతారంట, అండ్ కొంతమందికి ఏదైనా విగ్రస్ ఎక్సర్సైజ్ కానీ నార్మల్గా కూడా వాకింగ్ రన్నింగ్ చేస్తే కూడా ఈ హైమెన్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. సో అకార్డింగ్ టు మీ దట్ ఈస్ నాట్ అ వెరీ బిగ్ ఇష్యూ, బట్ ఇన్ కేస్ యూ ఆర్ సెన్సిటివ్ అబౌట్ ఇట్, దెన్ యూ షుడ్ కీప్ అవే ఫ్రమ్ ద కప్. ఇంకొక పాపులర్ క్వశ్చన్ ఉండొచ్చండి, ఏంటి అంటే యూరినేషన్ టైంలో ఇది రిమూవ్ చేయాలా? అబ్సల్యూట్లీ నాట్, అవసరమే లేదండి. ఎందుకంటే ఇది ఒక ఫీమేల్ బాడీ డయాగ్రామ్. సో మనకు 3 ఓపెనింగ్స్ ఉంటాయండి. దిస్ ఈస్ ద యూరినరీ ట్రాక్ట్, దిస్ ఈస్ ద వజైనా, అండ్ దిస్ ఈస్ ద రెక్టమ్. సో బేసికలీ మనకు యూరినరీ ట్రాక్ట్ ఓపెనింగే సెపరేట్గా ఉందండి, అండ్ వజైనా సెపరేట్గా ఉంది. యూ ఆర్ ఇన్సర్టింగ్ దిస్ ఇన్ యువర్ వజైనా. ఓకే, సో దీనికి సంబంధమే లేనప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్. యూరిన్ డస్ నాట్ కలెక్ట్ ఇన్ ద కప్ అట్ ఆల్. ఓకే గైజ్, ఇప్పుడు పాపులర్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేసేసాను. ఇప్పుడు ఇందులో ఉన్న రిస్క్ లేదంటే ఏదైనా కాన్ ఉంటే అది మీకు చెప్పాలనుకుంటున్నాను. నంబర్ 1 ఈజ్ గైజ్, నెవర్ ఎవర్ గో టూ హై. అవునండి, నేను కూడా ఇంతకుముందు చెప్పాను కదా, నా స్టూపిడిటీ వల్ల నేను ఫస్ట్ టైం ఇది ట్రై చేసేటప్పుడు చాలా హై ఇన్సర్ట్ చేసేసాను. సో ఇది తీయడానికి నాకు చాలా టైం పడింది, బికాజ్ ఐఎమ్ యూస్ టు యూజింగ్ అ ట్యాంపాన్. అంటే ట్యాంపాన్ నేను ఒక్కొక్కసారి వాడాను కాబట్టి దానికి ఒక థ్రెడ్ ఉంటుందండి. అది ఇన్సర్ట్ చేసిన తర్వాత థ్రెడ్ బయట ఉంటుంది కాబట్టి దాన్ని లాక్కోగలుగుతాం. కానీ దీనికి థ్రెడ్ ఏం లేదు, జస్ట్ ది స్టెమ్ ఉంది. సో ఈ స్టెమ్ కూడా మనం పట్టుకొని లాగకూడదు, మనం ఈ బేస్ని పించ్ చేయాలి. కాబట్టి ఇది ఇన్సర్ట్ చేసిన వెంటనే స్టెమ్ ఎప్పుడైతే ఇన్సర్ట్ అవుతుందో అంతవరకు మీరు ఆపేయాలి. మీరు ఇంకా నాలాగా 5 ఇంచెస్ పైన పెట్టేస్తే
అది తీయడానికి చాలా ప్రాబ్లం అవుతుందండి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ షుడ్ బీ రియలీ కేర్ఫుల్ ఆఫ్. నెక్స్ట్ కాన్ గైస్ దట్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఇస్ ద యకీ ఫ్యాక్టర్. అవునండి, అది చాలా మందికి ఉండొచ్చు. దట్ బ్లడ్ని టచ్ చేయాలా, దట్ డర్టీ ఫీలింగ్ క్యాన్ బీ దే. బట్ సీరియస్లీ గైజ్, ఒక విషయం మీకు చెప్తాను. వెన్ ద బ్లడ్ ఇస్ ఇన్ యువర్ బాడీ, అంటే ఇది మీ బాడీ లోపలికి వెళ్ళి కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ స్టింకీ, స్మెల్లీ అలాంటిది ఏమి ఉండదండి. మెన్స్ట్రువల్ బ్లడ్లో స్మెల్ ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు అది ప్యాడ్లో కలెక్ట్ అయిన తర్వాత ఎయిర్ బ్యాక్టీరియాతో రియాక్ట్ అయితే దట్ ఫౌల్ స్మెల్ కమ్స్. బట్ వెన్ ఇట్ ఈస్ కలెక్టెడ్ ఇన్సైడ్ యువర్ బాడీ మీకు స్మెల్ అదంతా ఏమి రాదండి. కానీ తీసేటప్పుడు కొంచెం ఫింగర్స్కి వాటికి అంటే అఫ్కోర్స్ కొంచెం అంటుతుంది. ఆ టైంలో యూఆర్ ఎనీవే వాషింగ్ ఇట్ ఇమీడియట్లీ. బేసికలీ ఐ ఫీల్ ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ చేంజింగ్ యువర్ మైండ్ సెట్. అంటే సిన్స్ ద బ్లడ్ ఈజ్ ఇన్సైడ్ యువర్ బాడీ ఇట్ డస్ నాట్ స్మెల్, ఇట్ ఈస్ నాట్ ఎ యక్కీ థింగ్. అండ్ ఆల్సో అది మీకు బాడీలో ఎక్కడైనా కట్ అయితే బ్లడ్ ఎలా వస్తుందో యూ డోంట్ ఫీల్ డర్టీ ఫర్ దాట్, రైట్? సో ఇట్స్ ఆల్మోస్ట్ ట్రీటింగ్ ఇట్ దట్ వే. ఇట్స్ మోర్ అబౌట్ చేంజింగ్ యువర్ మైండ్ సెట్. సో గైస్, కాన్స్ ఆర్ రిస్క్స్లో నాకైతే ఈ రెండు తప్ప ఇంకేం అనిపించట్లేదు. యూ కెన్ సేఫ్లీ గో ఇన్ ఫర్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఇట్. ఇంకొక విషయం, నా ఫైనల్ థాట్స్ దీని గురించి మీకు చెప్పేస్తాను. యూ కెన్ డెఫినెట్లీ గో ఇన్ ఫర్ దిస్ ఇఫ్ యూ వాంట్ టు బీ యాజ్ ఫ్రీ ఆన్ యువర్ పీరియడ్ యాజ్ అ రెగ్యులర్ డే. అంటే మీకు ఇది వేసిన తర్వాత మీకు అసలు డిఫరెన్సే తెలియదు దట్ మీకు పీరియడ్స్ ఉన్నా లేకపోయినా అదంతా. అఫ్కోర్స్ పెయిన్, కొంతమందికి నార్మల్ స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉంటే అది వేరు. కానీ ఈ డిస్పోజల్ సిస్టమ్ ఇదంతా మీకు ప్రాబ్లం ఉంటే దట్ ఈస్ లైక్ సార్టెడ్ ఫర్ యూ. ఎందుకంటే చాలామంది అథ్లీట్స్, స్పోర్ట్స్ విమెన్ కూడా ఇది యూజ్ చేస్తారు, చాలా కంఫర్టబుల్గా యూజ్ చేస్తారు. అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఇట్. లైక్ వర్కౌట్ చేయొచ్చు, మీరు స్విమ్మింగ్ చేయొచ్చు, మీరు యూ కెన్ జస్ట్ ప్లే, యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ రన్. అంత టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. సో దాట్ వే యూ విల్ బీ టోటలీ ఫ్రీ. నెక్స్ట్ పాయింట్ గైజ్, మీరు ఎప్పుడైనా ఇది స్టార్ట్ చేసేటప్పుడు ట్రై టు బీ అట్ హోమ్. అంటే ఆ టైంలో మీకు ఇన్సర్ట్ ఎప్పుడు చేయాలో, రిమూవల్ ఎలా చేయాలో అది అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కదండి. సో ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ దట్ ఫస్ట్ 2-3 సైకిల్స్ మీరు ఇంట్లో ఉంటే అప్పుడే ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్ గైస్, ఇది డే అయినా నైట్ అయినా రెండిటికి యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. అండ్ పర్సనల్గా నన్ను అడిగితే ఐ వుడ్ సజెస్ట్ యూ క్యాన్ ట్రై ఇట్ అవుట్ వన్స్ బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. లైక్ అది 3-4 టైమ్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది దీంట్లో ఉన్న కంఫర్ట్ ఏంటి. ఫస్ట్ 1 or 2 టైమ్స్లో మీకు అర్థం కూడా కాకపోవచ్చు. బట్ ఐ వుడ్ సే జస్ట్ ట్రై ఇట్ వన్స్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ బీయింగ్ ఫ్రీ డ్యూరింగ్ యువర్ పీరియడ్ మీన్స్. సో గైజ్, నేను యూజ్ చేసిన కిట్ రస్టిక్ ఆర్ట్ నుంచి కాబట్టి నేను ఇదే లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో వదిలేస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు ఇంకా ఏదైనా దీని గురించి క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ గైజ్, మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత ఏదైనా కొత్త క్వశ్చన్స్ ఉంటేనే అడగండి. ఎందుకంటే చాలామంది నేను చెప్పిన విషయాలే మళ్ళీ అడుగుతూ ఉంటారు, తర్వాత నేను ఆన్సర్ చేయకపోతే ఫీల్ అవుతారు. సో ప్లీజ్ గైజ్, జస్ట్ ఆస్క్ మీ రెలవెంట్ క్వశ్చన్స్ అండ్ నాన్ రిపీటెడ్ క్వశ్చన్స్. నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను, ఓకేనా? So if you like this episode, you know what you have to do. Subscribe, like and share and follow me on Ashtrixx Official on Instagram and Ashtrixx on Facebook. Also on our website which is www.ashtrixx.com. And guys, Google Play Store lo na app undi, అందులో ఈ ప్రోడక్ట్ కూడా పెట్టేస్తాను. If you want you can order it from there also. యాప్ పేరు వచ్చేసి Ashtrixx, ASHTRIXX అండి. డెఫినెట్ గా డౌన్లోడ్ చేయండి. I'll see you on the other side. Till then, it's bye from Ashtrixx.